హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి సుమన్ టీవీలో మనము చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ చాలా వరకు చేస్తూనే ఉన్నాం. కొంతమంది ఏంటంటే మేము ఖాళీగా ఉన్నాము, ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవాలి, ఆన్లైన్లో చేసుకోవాలి, బయటకు వెళ్ళి మేము చెయ్యలేము అనుకునే వాళ్ళకు కూడా కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియా చెప్పడానికి సురేందర్ రెడ్డి గారితో నేను వచ్చేసాను. మరి ఆ బిజినెస్ ఐడియా ఏంటో మీతో పాటు నేను కూడా తెలుసుకుంటా. నమస్తే. నమస్తే మేడం. సురేందర్, మరి మీరు ఓన్లీ లవ్ గురించి ఇట్లా వాటి కాకుండా మంచి బిజినెస్ ఐడియాస్ కూడా చెప్తున్నారు కదా. ఈరోజు మా వ్యూవర్స్కి ఏం బిజినెస్ చెప్తున్నారు దాన్ని అడిగే ముందు ఇంకో క్వశ్చన్. మీరు అరోరా బిజినెస్ స్కూల్ స్టూడెంట్ మీరు. సో అంటే బిజినెస్ దీనికి ఎందుకు వచ్చారు అసలు ఈ సైడ్కి? ఇంకా చాలా ఉన్నాయి కదా కోర్సెస్, మీకు బిజినెస్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే బిజినెస్ అంటే మనకు హై ప్రాఫిట్స్ కానీ ఇట్లా మంచిగా మార్కెట్లో డిమాండ్ కూడా ఉంది ఎంబీఏ కోర్సెస్కి. అట్లా అది మంచిగా సెటిల్మెంట్ లైఫ్ సెటిల్ కావడానికి మంచి సోర్స్. అంటే తర్వాత బిజినెస్ చేయాలని ఆలోచనతోటైనా ఉన్నాయి మేడం. జాబ్ చేస్తారా మీరు? జాబ్ చేస్తూ బిజినెస్ చేద్దాం. జాబ్ చేస్తూ బిజినెస్ కూడా అంటే చేస్తారు. వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు సరిపోదు కదా మేడం. అట్లా మల్టిపుల్ సరిపోవు, ఖచ్చితంగా చేయాల్సిందే. మల్టిపుల్ సోర్సెస్ ఉంటేనే వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మేక్స్ యూ రిచ్, బట్ మల్టిపుల్ సోర్సెస్ మేక్స్ యూ వెల్దీ. ఎస్, చాలా మంది ఏంటంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ మేడం, అందుకే మేము బిజినెస్ దాంట్లోకి వచ్చామంటారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మా ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఈరోజు మా వ్యూవర్స్కి మీరు ఏం బిజినెస్ ఐడియా చెప్తున్నారు? నేను వచ్చేసి పప్పీ రీసేల్స్ మేడం. ఓకే. ఇప్పుడు నేను ఇది చేశాను, సక్సెస్ అయ్యాను, చాలా అని చేశాను. అంటే నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం, నేనే పెంచుకునేవాడిని. పెంచుకున్నాక పప్పీస్ పుడతాయిగా మేడం, అవి నేను రీసేల్ చేసేవాడిని బయట. అంటే ఎలా ఇప్పుడు అది స్టార్ట్ చేయాలి, పప్పీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి? అంటే ఇన్వెస్ట్మెంట్ కానీ దాని మార్కెటింగ్ కానీ ఇదంతా ఎలా ఉంటుంది అసలు? నో ఇన్వెస్ట్మెంట్ మేడం, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. జస్ట్ మనకి ఏం కావాలంటే మార్కెటింగ్ కావాలి. మార్కెటింగ్ వచ్చేసి ప్లస్ మన మాట్లాడే విధానం, మన ఫ్రెండ్ సర్కిల్లో మనం చెప్పేసుకోవాలి. నా దగ్గర పప్పీస్ ఉంటాయి, ఇంత పప్పీస్ ఉంటాయి, ఇంత రేట్లు ఉంటాయి అని మన సర్కిల్లో చెప్పేసుకున్నట్టే వాడికి ఎవరన్నా రేపు పప్పీ కావాలంటే ఫస్ట్ మనం గుర్తు రావాలి. అట్లా గుర్తు వచ్చినప్పుడు ఫస్ట్ మనం కాంటాక్ట్ చేస్తారు, మన ఫొటోస్ వీడియోస్ అన్ని షేర్ చేస్తాం. అంటే మౌత్ పబ్లిసిటీ ఎక్కువ చేసుకోవాలి మెయిన్ అదే. అంటే మన సర్కిల్లో మనం చేసేసుకుంటే అంటే వాడికి రేపు ఫస్ట్ ఎవరికైనా పప్పీ కావాలంటే మన పేరు గుర్తు రావాలి. అట్లా పబ్లిసిటీ చేసేస్తే సరిపోతుంది. పప్పీస్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మరి? అంటే నా ఓన్ పప్పీస్ నాకున్నాయి. ఓన్ పప్పీస్. అది కాకుండా మన సర్కిల్ ఇట్లా పెంచుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్ కాంటాక్ట్స్ పెరుగుతుంటాయి. నేనైతే నా దగ్గర లేనప్పుడు నేను బెంగళూరు నుంచి ఇంపోర్ట్ చేపిస్తాను. ఓకే. సో ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే చేయాలనుకుంటున్నాను, నా దగ్గర పప్పీస్ కూడా లేవు, నేను ఇంకొక దగ్గర తెచ్చుకొని నేను ఎలా దాన్ని స్టార్ట్ చేసి దాని ప్రాసెస్ ఎలా చేయాలి? ఇప్పుడు అడ్వర్టైజింగ్ చేసుకోవాలన్నా, మౌత్ పబ్లిసిటీ చేసుకోవాలి, నాకు కొంచెం నాలెడ్జ్ కావాలి కదా, ఎలా చేసుకోవాలి? సేలింగ్ ఎలా ఉంటుంది? ఎంత ప్రైస్ పెట్టుకోవాలి? ఇవన్నీ సింపుల్గా మన ఫోన్ ఉంది, మనం ఫోన్లో ఫేస్బుక్ ఉంటుంది. ఫేస్బుక్లో ఓపెన్ చేసినాక జస్ట్ డాగ్స్ ఫర్ సేల్ అని ఒక గ్రూప్స్ ఉంటాయి, నార్మల్ గ్రూప్స్. ఆ గ్రూప్స్ కొట్టేసినాకో ఆటోమేటిక్ మనం లాగిన్ ఆ గ్రూప్స్లో యాడ్ కావచ్చు. ఆ గ్రూప్స్లోనే చాలా మంది పప్పీస్ ఉన్న వాళ్ళు సేల్ చేసుకోలేక వాళ్ళ పప్పీస్ ఫొటోస్ వీడియోస్ ఇంత కాస్ట్ అని పెట్టేస్తారు. మనం వాళ్ళ కాల్ చేసేసి సార్ మాకు ఇన్ని పప్పీస్ కావాలి, ఎంత ఇస్తారు, మన రేట్ ఒకటి మాట్లాడుకొని మనం తర్వాత మళ్ళీ మన ఫ్రెండ్ సర్కిల్ మనం రీసేల్ చేసుకోవడం కానీ ఇట్లా సేల్ చేసుకోవడం కానీ స్టేటస్లు పెట్టేసి సేల్ చేయడం. ఎంత ప్రైస్ పెట్టుకోవచ్చు? రీసెంట్గా చూసుకుంటే నేను ఒక స్టేటస్ చూశాను, వాళ్ళు కూడా ఇలానే మీరు అన్నట్టుగానే వేరే వాళ్ళది పప్పీస్ పెట్టారనమాట. ఒక ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అనేసి. చాలా ప్రైస్ ఉంది అది, అంటే 28K పెట్టారు వాళ్ళు, ఏకంగా 28,000. అంటే అంత ప్రైస్ పెడితే తీసుకుంటారా? అంటే క్వాలిటీ మ్యాటర్స్ మేడం. క్వాలిటీ బాగున్నప్పుడు నువ్వు ఎంతైనా పెట్టగలవు. బ్రీడ్ క్వాలిటీ అంటే మనకు అప్పుడు అర్థమైంది ఒక క్వాలిటీ బ్రీడ్ ఎట్లా ఉంటుందో నార్మల్ క్వాలిటీ బ్రీడ్ ఎట్లా. చాలా ఫేస్ కానీ టేల్ కానీ బుష్ కానీ అట్లా. సపోజ్ సిజ్జు అనే ఐడియా ఉంటుంది మేడం, అంటే ఫర్గా బ్రౌన్ వైట్ అట్లా. ఆ బ్రీడ్ వచ్చేసి మార్కెట్లో ఈ రోజు అయితే 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే బ్రీడ్ 30,000 ఉంది, 1 lakh కూడా ఉంది. అంటే వీటిలో ఏంటంటే బ్లడ్ లైన్స్, కేసీఏ ఇట్లా మదర్ ఫాదర్ ఇంపోర్ట్స్ అట్లా డిఫరెంట్ చేసి ఆ బ్రీడ్ బట్టి మనకు కాస్ట్ ప్రైస్ పెరుగుతుంది అట్లా మేడం. అంటే డాగ్ లవర్స్ చేయాలా ఇది? ఎవరైనా చేయొచ్చా? ఎవరైనా చేసుకోవచ్చు. మనీ సంపాదాలని ఆశ ఉంటే ఏ పని చేసినా మనం సక్సెస్ అవుతాం అట్లా. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? నేను 3-4 years నుంచి చేస్తున్నాను. 3-4 years నుంచి చేస్తున్నారు. ఎట్లా అంటే మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ రావచ్చు? మంత్లీ ఏం లేదు మేడం, ఒకేసారి అది మన ఓపిక ఎంత సంపాదించుకోవచ్చు. డైలీ కూడా సంపాదించుకోవచ్చు. మా వ్యూవర్స్ చెప్పండి అలాంటి ఐడియా. అంటే డైలీ మనకి చూసుకుంటే మంత్లీ ఎంత మ్యాక్సిమం మనం గెయిన్ చేయొచ్చు? అంటే ఇప్పుడు ఒక లాట్ తీసుకుంటాం మేడం. లాట్ అంటే 3-4 పప్పీస్ కలిపి నేను ఒక 40,000 30,000 ఇచ్చేస్తాను. ఒక లాట్ గ్రూప్గా ఓకే సార్. ఎందుకంటే ఒక లాట్లో ఒక పప్పి చనిపోవచ్చు. ఇట్లా చేసినప్పుడు లాట్ అయితే ఒక రేట్ ఇస్తారు, సింగిల్ పప్పి అయితే ఒక రేట్ ఇస్తారు. అప్పుడు నేనేం చేస్తాను అంటే 90 తెచ్చుకొని ఇట్లా కేజీలో పెట్టేసుకొని నేను ఫీడింగ్ చేసుకుంటుంటా. ప్లస్ నేను ఇంకా నా పబ్లిసిటీ నేను చేసేస్తాను. ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్తో చెప్పేసి ఇట్లా మాట్లాడి ఇచ్చేసి వాళ్ళు పోస్ట్ చేస్తారు. అప్పుడు నాకు కాల్స్ వస్తాయి.
అప్పుడు నేను ఈచ్ పప్పి నేను లాట్ కలిపి 40,000 కన్నా నేను ఒకటే 15-20 అమ్ముకోవచ్చు. అంటే నేను ఒక పప్పి ద్వారానే ఒక 50% అమౌంట్ ఇక్కడే గెయిన్ చేసేస్తా. 2 పప్పీస్ సేల్ చేసినా నా అమౌంట్ అయితే వచ్చేస్తా. మిగతా 3 పప్పీస్ నా ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు. 15కి అమ్ముకోవచ్చు, 20కి అమ్ముకోవచ్చు, 25 కాబట్టి అది నా ఇష్టం. ఇంకా అట్లా నాకు ఎంత మార్జిన్ కావాలో అంత అమ్మేసుకుంటా. 4 years అయింది అంటున్నారు కదా, 4 years నుంచి ఇప్పటి వరకు ఎంత సంపాదించుంటారు మీరు ఈ బిజినెస్ యాజ్ ఏ స్టూడెంట్గా ఉంటూ బిజినెస్ చేస్తున్నారు కదా, ఎంత సంపాదించుండొచ్చు? నేనైతే 5 figures అయితే సంపాదించాను. 5 figures పైనే. అంటే నా ఖర్చులకి ఇంకా హైదరాబాద్ అంటే తెలుసు, ఇంకా అట్లా వాటికి వీటికి ఇంకా అయిపోయినాయి. నేను కొన్ని తర్వాత మళ్ళీ సేవ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నా, అది మళ్ళీ రొటేషన్ చేసుకుంటాను. చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఆలోచిస్తున్నారు ఇలానే, ఏంటంటే చదువుకుంటూ కూడా జాబ్ చేయాలి, చదువుకుంటూ కూడా ఏదో ఒక బిజినెస్ చేయాలి అంటే పాకెట్ మనీ. అంత పేరెంట్స్ని ఎందుకు, వాళ్ళపైన ఎందుకు డిపెండ్ అవ్వాలి, మన పాకెట్ మనీ మనమే ఎందుకు గెయిన్ చేసుకోకూడదు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎలాంటి చిన్న చిన్నవి ఇలాంటి ఇంకేమైనా సజెషన్స్ చేయగలుగుతారా? నాకు తెలిసి ఇది బెస్ట్ మేడం. అంటే నీకు సర్కిల్ ఉంటే నువ్వు ఎంతైనా లాగి చేయొచ్చు. ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి. ఇప్పుడు ఏ బిజినెస్ చేసినా ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి మేడం. అంటే మళ్ళీ ఫ్రెండ్ సర్కిల్ పెంచుకున్నాక మళ్ళీ వాళ్ళు అట్లా చేయకూడదు. బాగా నీట్గా చెప్పేసుకొని ఇది బిజినెస్ చెప్పు అట్లా చేయాలి మేడం. అది మనం పార్ట్నర్గా కూడా చేసుకోవచ్చా ఈ బిజినెస్ ని? ఇంకా టీం ఉంటే మనకి ఇంకా సక్సెస్ అవుతాం మనం. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా టీం ఉందనుకో, మనం ఒకటి ఇది చేసినా ఇంకోటి పోయి తెచ్చుకున్నా, ఒకటి సేల్ చేసినా, ఒకవేళ నువ్వు లొకేషన్లో లేకున్నా కానీ టీం ఉందనుకో ఇక్కడ చూసేసుకుంటాం. టీం ఉండాలి, 100% టీం ఉంటే మనం ఇంకా సక్సెస్ కావచ్చు. సో ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు జాబ్ మంచిదా బిజినెస్ మంచిదా అంటే ఏం చెప్తారు మీరు? అంటే బిజినెస్ అనేది 1% లక్ కూడా ఉండాలి మేడం. అందరు చాలా మంది డబ్బులు ఉంటాయి కానీ బిజినెస్లో సక్సెస్ కాదు. మనం ఏం చేయాలంటే ఒక రూట్ వచ్చినాకనే జాబ్ మానేసి తర్వాత బిజినెస్లో ఎంటర్ కావాలి. ఫస్ట్ ఇట్లా చిన్న చిన్న ఇన్కమ్స్ పెట్టుకొని తర్వాత మనం హై ఇన్కమ్స్ వెళ్తే మనకు ఆ సోర్సెస్ కానీ మొత్తం తెలిసిపోతుంది ఆన్ ది వే ఈ ప్రాసెస్లో. అప్పుడే మనం జాబ్ రిజైన్ చేసి అప్పుడు బిజినెస్లో దిగాలి. తొందరపడి డబ్బులు ఉన్నాయని మనం తొందరగా దిగకూడదు. సో స్టార్టింగ్ బిజినెస్ పెట్టకూడదు, జాబ్ చిన్న చిన్నగా ఇట్లాంటి బిజినెస్ చేసుకుంటే మనం డెవలప్ అయితే ఈ ప్రాసెస్లో మనకు మొత్తం తెలిసిపోద్ది ఎట్లా మొత్తం కానీ అట్లా అన్నమాట. సో మంచి బిజినెస్ ఐడియా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్.